సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ల మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం కుదిరింది సార్. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా ఈ రెండు దేశాల్లో ఏదైనా దేశం మీద దాడి జరిగితే అది రెండు దేశాల మీద జరిగినట్టుగా వాళ్ళు పరిగణిస్తారు. ఒకవేళ పాకిస్తాన్ కానీ లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ భవిష్యత్తులో భారత్ మీద దాడి చేస్తే అప్పుడు ఖచ్చితంగా భారత్ తిరిగి ప్రతిదాడి చేయాల్సి ఉంటుంది కదా సార్. అంటే భవిష్యత్తులో ఆపరేషన్ సింధూర్ తరహా ఆపరేషన్ చెయ్యాలి అంటే మరి ఈ ఒప్పందం భారత్కి అడ్డంకిగా మారబోతోందా? భవిష్యత్ చేయాల్సి వచ్చినది కాదు, ప్రభుత్వం చెప్పింది. ఇందమాక మన సెప్టెంబర్ 17th రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పారు, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. ఒకవేళ ఏదైనా తీవ్రవాద ఇన్సిడెంట్ జరిగితే ఆటోమేటిక్గా పాకిస్తాన్ పైకి మన రాకెట్ వెళ్ళిపోతాయి, మిసైల్స్ వెళ్ళిపోతాయి. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఇట్ వాజ్ నాట్ స్టాప్డ్. మన ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు. ఈసారి తీవ్రవాద అటాక్ అంటూ జరిగితే ప్రకటన కూడా ఉండదు, అవసరం లేదు, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది. సమస్య ఏంటి మీరు అన్నది నిజం. ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య కాంప్రిహెన్సివ్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ కుదరటానికి ఇండియాకు సంబంధం లేదు, ఇండియా పాక్ వివాదాల వల్ల కుదరలేదు. ఇది ఇజ్రాయెల్ చేసిన తెలివి తక్కువ పని వల్ల కుదురుతోంది. నెతన్యాహు మన నరేంద్ర మోడీ మంచి మిత్రుడు, నెతన్యాహు దూకుడు వల్ల జరుగుతోంది. నెతన్యాహు ఇరాన్ పైన అటాక్ చేశాడు, లెబనాన్ పైన చేశాడు, సిరియా పైన చేశాడు, యమన్ పైన చేశాడు, ఇరాక్ పైన చేశాడు, ఇరాన్ పైన చేశాడు, ఏమీ కాలేదు. నిమ్మకు నీరెత్తినట్టు ప్రపంచం ఉంది. పై ఖతార్ మీద చేశాడు. ఖతార్ అమెరికాకు ఫ్రెండ్లీ నేషన్, రిచ్ అరబ్ కంట్రీ, ఇండియాకు కూడా మంచి ఫ్రెండ్. దాంతో ఒక్కసారిగా అరబ్ ప్రపంచం లిక్కుపడ్డది. ఎందుకంటే అరబ్ ప్రపంచం అంతా అమెరికా రక్షణ వలయంలో ఉంటుంది. మీకు బహ్రెయిన్, కువైట్, ఖతార్ ఇక్కడంతా అమెరికన్ ఆర్మీ బేస్లు ఉంటాయి. అందుకే మీకు ఇరాన్ పైన అమెరికా అటాక్ చేస్తే ఇరాన్ దానికి ప్రతీకారంగా ఖతార్లోని అమెరికన్ మిలిటరీ బేస్ పైన అటాక్ చేసి సింబాలిక్గా. మీకు ఒక్క ఈజిప్ట్ మినహా మిగతా అరబ్ దేశాలకు భారీ ఆర్మీ ఉండదు, ఈజిప్ట్కే భారీగా ఆర్మీ ఉంది. ఇప్పటిదాకా అరబ్ దేశాలు ఏమనుకున్నాయంటే అమెరికాను వ్యతిరేకించే కంట్రీస్కు ఇజ్రాయిల్ థ్రెట్, అది ఇరాన్ లాంటి దేశాలకు మాకు థ్రెట్టే కాదు, ఎందుకంటే మేము అమెరికా ఫ్రెండ్స్ కదా, మన ఇజ్రాయిల్ కూడా అమెరికా చెప్పినట్టునే కంట్రీ కదా, మాపై అటాక్ చేస్తే అమెరికా ఊరుకుంటుందా, అందువల్ల అమెరికా అనుమతించదు అని నమ్మారు. ఆ నమ్మకం షార్ట్ అయింది ఖతార్పై ఇజ్రాయిల్ అటాక్తో. అమెరికా అటాక్ ఆపలేకపోయింది. పైగా ఖతార్కి ఇన్ఫార్మ్ చేసి అటాక్ చేశారని చెప్పి అమెరికా ముక్తాయింపించింది, దాన్ని ఖతార్ ఖండించింది. అంటే ఇజ్రాయిల్ ఏకపక్ష దాడులు జరిగితే ఎలా అంటే అమెరికా మనకు మిత్రదేశమే కానీ ఇజ్రాయిల్ కన్నా మిత్రదేశం కాదు. అంటే ఇజ్రాయిల్ నుంచి వచ్చేటువంటి ప్రమాదం నుంచి అమెరికా రక్షణ కల్పించదు, ఇది అర్థమైంది. ఇప్పుడు యూరోప్ ఆల్రెడీ అర్థం చేసుకుని సొంత డిఫెన్స్ పెంచుకుంటోంది. రష్యా నుంచి దాడి జరిగితే అమెరికా మనల్ని కాపాడదు, ఎందుకంటే ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వైఖరి చూస్తున్నారు కనుక. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో కూడా అరబ్ ప్రపంచంలో ఈ టెన్షన్ మొదలైంది. అందుకొరకే ఇటీవల ఖతార్లో 40 కంట్రీస్, అరబ్ లీగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 40 కంట్రీస్ సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని చర్చలు జరిగాయి. అది జరిగిన వితిన్ 1 or 2 డేస్లోనే సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఎందుకు పాకిస్తాన్ అవసరం అంటే పాకిస్తాన్ ఇస్ ద ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ విచ్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాలున్న ఏకైక ముస్లిం దేశం. అందుకే ఈ ఒప్పందంలో రాశారు ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా, అంటే ముస్లిం సౌహార్దత ఆధారంగా ఈ ఒప్పందం కుదురుతుంది అని. అంటే ఇజ్రాయిల్ నుంచి దాడి నుంచి కాపాడుకోవటానికి పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా సౌదీ అరేబియా కావాలి. అందుకే అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు జరిగిన 40 కంట్రీస్లో పాకిస్తాన్ కూడా అటెండ్ అయింది, టర్కీ కూడా అటెండ్ అయింది. అంటే అర్థం ఏంటి, ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా పాక్ సౌదీ అరేబియా ఏకమవుతున్నాయి. సౌదీ అరేబియా ఇండియాకు మంచి ఫ్రెండ్, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇచ్చారు. సౌదీ అరేబియాకు 2nd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియా. అయినా కూడా ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా పాకిస్తాన్తో కలుస్తుంది. ఆల్రెడీ మనం చూసాం ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కీయే అజర్బైజాన్ ఎందుకు సపోర్ట్ చేశాయి, తుర్కీతో మనకి ఏ వివాదము లేదు. ఆ మాటకొస్తే తుర్కీలో భూకంపం జరిగితే అందరికన్నా ముందు ఆదుకుంది భారతదేశం.
అజర్బైజాన్తో అయితే మనకు కొట్లాడే లేదు, అది ఎక్కడో ఉన్నది, మాజీ సోవియట్ కంట్రీ అది. అక్కడ మనను పాకిస్తాన్కు మద్దతు ఇచ్చాక మనం ఆర్మేనియాకు ఆయుధాలు ఇచ్చాం, కానీ అంతకుముందు మన ఆర్మేనియాకు ఆయుధాలు సప్లై కూడా ఇష్యూ కాదు. కానీ మళ్ళీ ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగానే తుర్కీ అజర్బైజాన్లు పాకిస్తాన్ సహకరించాయి. ఈ ఇస్లామిక్ సాలిడారిటీ అనేది ఇండియాకు ప్రమాదకరము. ఎందుకంటే ఇప్పుడు 40 కంట్రీస్ మధ్య కనుక ఈ అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పడితే ఏంటి పరిస్థితి? పాకిస్తాన్ మనం ముట్టుకోగలమా? ఇప్పుడే ముట్టుకోవడం అనే క్వశ్చన్ వస్తుంది. రేపు మనం పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే సౌదీ అరేబియా తన పైన అటాక్గానే భావిస్తుంది. పాకిస్తాన్ సౌదీ అరేబియా కలిసి వస్తే ఆన్లైన్ దేశభక్తులకు ప్రాబ్లం లేదు, సోషల్ మీడియా దేశభక్తులు ఎవడన్నా కలిసి రాని, పాకిస్తాన్, చైనా, సౌదీ అరేబియా, అమెరికా, రష్యా ఏదొచ్చినా భారతీయ దేశం కొట్టేస్తుంది అని ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ దేశభక్తులు ఉంటారు. కానీ ఫేస్బుక్ దేశభక్తులతో భారతదేశం కాపాడబడదు, వీరోచిత సైన్యం వల్ల సాధ్యమవుతుంది. బార్డర్లో ఉండే సైనికుల ద్వారా దేశం కాపాడబడుతుంది, కానీ ఫేస్బుక్ దాటని, సోషల్ మీడియా దాటని దేశభక్తుల వల్ల కాదు కదా. వాట్సాప్ యూనివర్సిటీలతో దేశాన్ని కాపాడుకోలేము, కానీ ఈ సోషల్ మీడియా దేశభక్తులతో దేశం కాపాడబడదు కదా. వీళ్ళ సైన్యం చేరడం కాదు, రోడ్డు మీద కూడా రారు. మరి ఏంటి మన పరిస్థితి? పాకిస్తాన్ సౌదీ అరేబియా నెక్సెస్, పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీస్ నెక్సెస్. సౌదీ అరేబియా స్మాల్ కంట్రీ కాదు. రష్యన్ ఆయిల్ మనం ఆగిపోతే 2/3 ఆఫ్ ఆయిల్ మనకు అక్కడి నుంచే రావాలి, గల్ఫ్ నుంచే. సౌదీ అరేబియా, ఖతార్ ఈ దేశాల నుంచే రావాలి. ఏంటి మన పరిస్థితి? ఎనర్జీ సెక్యూరిటీకి ఉన్న ఛాలెంజ్ ఏంటి? ఎందుకంటే ఒకసారి పాకిస్తాన్పై దాడి జరిగితే సౌదీ అరేబియా కూడా నాపై దాడి జరిగిందని భావిస్తుంది కదా. ఆల్రెడీ చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది మనకు, 2 ఫ్రంట్ వార్ అంటున్నారు. చైనాతో ప్రత్యక్షంగా యుద్ధం లేకపోయినా పాకిస్తాన్ ద్వారా పరోక్ష యుద్ధం ఉంది. చైనా పాకిస్తాన్ నెక్సెస్, సౌదీ పాకిస్తాన్ నెక్సెస్, ఇస్లామిక్ కంట్రీస్ పాకిస్తాన్ నెక్సెస్, అమెరికా పాకిస్తాన్ నెక్సెస్. ఆల్రెడీ అసీం మునీర్ హానర్ అన్నాడు, ఐ లవ్ పాకిస్తాన్ అంటాడు ట్రంప్. అమెరికా మనం సపోర్ట్ చేయదని తేలిపోయింది మనకు. సో ఇండియన్ డిప్లొమసీకి ఇది పెద్ద రివర్సల్ కాదా? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి రిక్వెస్ట్ ఏంటంటే పర్సనలైజ్ డిప్లొమసీ. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ నరేంద్ర మోడీ అంటే చాలా అభిమానం. నరేంద్ర మోడీకి హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇచ్చింది సౌదీ అరేబియా, హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇచ్చింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. ఇది కాదయ్యా, పర్సనలైజ్ డిప్లొమసీతో దేశాలు ఉండవు. నీ వ్యక్తిగా నాకు గౌరవం, నా బర్త్డే రోజు ఎన్ని కంట్రీస్ గ్రీట్ చేశాయి. ఇది కాదు, బర్త్డే ఫేస్బుక్లో గ్రీట్ చేస్తాడు, రేపు ₹1,00,000 అప్పడితే ఒక్కడియడు. మన నిజ జీవితంలో చూడండి, ఫేస్బుక్లో మనకు బర్త్డే గ్రీటింగ్ చెప్తారు, ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్ చెప్తారు. ఒక అవసరం ఉందండి, అర్జెంటుగా ₹1,00,000 ఇవన్నీ నేను వారం రోజులు ఇస్తారా అండి? బర్త్డే గ్రీటింగ్ చెప్పడం ఒక్కడైనా ఇస్తారా? బర్త్డే గ్రీటింగ్ చెప్పడానికి మాత్రం ముందుకు వస్తారు, కానీ ₹1,00,000 అప్పు ఇవ్వటి ఇస్తారా? ఇది ఎందుకు అర్థమవుతుంది? అర్థం పర్సనలైజ్ డిప్లొమసీ వల్ల దేశం కాపాడబడుతుంది అంటే ఇది అబద్ధం అని తేలిపోయింది కదా ట్రంప్ విషయంలో. ఇప్పుడు మళ్ళీ ఇంకా సౌదీ అరేబియా విషయంలో కూడా తేలాలా? పర్సనలైజ్ డిప్లొమసీతో సాధ్యం కాదు. భారతదేశంలో సెక్యులర్ ఆర్డర్ లేకుండా ప్రపంచంలో ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఇక్కడ మోడీ విధానం ఏంటి? దేశంలోనో పొద్దున్న లేస్తే ముస్లిం, మంగళసూత్ర, ముజ్రా, మందిర్, మసీద్, ఇది బయటకు వస్తున్నాము ముస్లిం దేశాలతో ఫ్రెండ్షిప్ అని. ఇది సాధ్యం కాదు. దిస్ డజంట్ వర్క్. డొమెస్టిక్ పాలసీ, ఇంటర్నేషనల్ పాలసీ మధ్య లింక్ ఉంటుంది. అందువల్ల ఇప్పటికైనా ఈ ఈవెంట్ మేనేజ్మెంట్తో డిప్లొమసీ నడవదు. ఇప్పటిదాకా హౌడీ మోడీ, నమస్తే ట్రంపులతో ట్రంప్ మనకు అనుకూలంగా ఉండడా? ఈవెంట్ మేనేజ్మెంట్ డిప్లొమసీ, పర్సనలైజ్డ్ డిప్లొమసీ వదిలేసి రియలిస్టిక్ డిప్లొమసీ ఉండాలి. ఇండియా షుడ్ రేపు పాకిస్తాన్ ఎదుర్కోవటానికి ఎదురయ్యేటువంటి కొత్త సవాళ్ళు, సౌదీ నెక్సెస్, అమెరికన్ నెక్సెస్, చైనా నెక్సెస్, అలాగే ఇస్లామిక్ నెక్సెస్, దీన్ని ఇండియా షుడ్ సీరియస్లీ థింక్ అబౌట్ ఇట్ కదా.